ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. అనుక్షణం గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద పనిచేస్తుంది. దీనిలో భాగంగా వృషభ రాశి వాళ్ళ యొక్క ప్రభావం ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆచరించవలసిన విధి విధానాలు కూడా తెలుసుకోవాలి. ఆకస్మికంగా వృషభ రాశి వాళ్ళకి ధన నష్టం జరగకుండా ఉండటానికి, పెద్ద మొత్తంలో ధనం సమకూర్చుకోవడానికి 5 శనివారాలు వీళ్ళు రావి చెట్టు మొదట్లో బియ్యపు పిండితో పిండి దీపాలు పెట్టాలి. బియ్యపు పిండితో పిండి దీపాలు కనుక పెట్టినట్లయితే ఆకస్మిక ధన నష్టం నుంచి బయటపడతారు. అలాగే ఈ రాశి వాళ్ళకి ప్రతిభల్లో కూడా నిరుత్సాహం, చేతన శక్తి తక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా చేతన శక్తి తక్కువ లేకుండా బాగా ధైర్యంగా ముందడుగు వేయటానికి వెండి గ్లాసులో పాలు, పడిగ బెల్లం కలిపి చంద్రకిరణాలు పడేటువంటి ప్రాంతంలో ఒక అరగంట సేపు ఉంచి ఆ పాలు స్వీకరించండి. ప్రతిరోజు కూడా వెండి గ్లాసులో పాలు తాగటం మరవద్దు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మీరు కనుక మల్లె మొక్క, ముద్ద మల్లె అని చెప్పేసి మొక్క ఉంటుంది, ఇంటి ఆవరణలో పెంచండి. ప్రతిరోజు కూడాను నీళ్లు పోస్తే మీకు రుణ బాధల నుంచి బయటపడతారు. చాలా సింపుల్ రెమెడీ అండి ఇది. వృషభ రాశి వాళ్ళు ముద్ద మల్లె చెట్టు పెంచండి, రోజు చెంబెడు నీళ్లు పోయండి, రుణ విమోచన శక్తి కలిగి తీరుతుంది సుమా. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే మీకే అనుభవంలో అమ్మయ్య భలే చెప్పారే అని చెప్పేసి మీరే అనుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క దాంపత్య జీవితంలో ఏదైనా విభేదాభిప్రాయాలు తరచూ పొడచూపుతుంటే, అనారోగ్య సమస్యలు కనుక వస్తూ ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చిత్రపటం ముందు మంగళవారం నాడు 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన మాత్రం చేస్తూ ఉండండి. అలా చేస్తే చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.